హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము రాజీవ్ గాంధీ పార్క్ వెళ్ళామండి. విజయవాడలో రాజీవ్ గాంధీ పార్క్ చాలా ఫేమస్ అండి. ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎవరైనా సరే విజయవాడలో ఉన్నవాళ్ళు రాజీవ్ గాంధీ పార్క్ని విజిట్ చేస్తే నాకు కంపల్సరీగా కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. నా వీడియోని ఎవరెవరు చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. మీరు కమెంట్ చేస్తే మీలో ఎంతమంది నా వీడియోస్ చూస్తున్నారో నాకు తెలుస్తుంది కదా ఫ్రెండ్స్. సో కమెంట్ కూడా చేయండి, పాజిటివ్ కమెంట్స్ ఓన్లీ. ఇది ఎంట్రన్స్ అండి. మన పార్క్ రూట్ మ్యాప్ అండి. ఇది బోర్డు మీద రాసి ఉంటుంది. వే టు బైక్ పార్కింగ్ అండి. లోపల మనం బైక్స్ని కూడా పార్క్ చేసుకోవచ్చు. రాజీవ్ గాంధీ పార్క్ అయితే మేము చిన్నప్పటి నుంచి చాలాసార్లు వెళ్ళామండి. ఇప్పుడు మన ప్రభుత్వం ఈ రాజీవ్ గాంధీ పార్క్ని మళ్ళీ రినోవేట్ చేసి కొత్తగా మార్చింది. ఎంట్రన్స్ టికెట్ అయితే పెద్దవాళ్ళకి 20 రూపాయలు, అలాగే చిన్న పిల్లలకైతే 10 రూపీస్ అండి. ఇక్కడ ఫుడ్ కోర్ట్ కూడా ఉందండి ఎంట్రన్స్లోనే. పిల్లల కోసం ఏమైనా స్నాక్స్ కావాలన్నా కూడా చక్కగా తీసుకోవచ్చు. మన రాజీవ్ గాంధీ పార్క్లో అడ్వెంచర్స్ కూడా ఉన్నాయండి. కొలంబస్ వచ్చేసి 70 రూపీస్ అంట. వుడ్డీ స్వింగ్ అని ఉంది, అది వచ్చేసి 30 రూపీస్ అంట. పిల్లల కోసం ఈ రైడ్స్ అయితే చాలా బాగున్నాయండి. టోరా వచ్చేసి 80 రూపీస్, డోరేమాన్ వచ్చేసి 30 రూపీస్, అలాగే రిమోట్ కార్ కూడా ఉందండి. ఇంతకుముందు ఇవన్నీ ఎగ్జిబిషన్స్లోనే ఉండేవి కదా, ఇప్పుడు చక్కగా మన రాజీవ్ గాంధీ పార్క్లో కూడా ఇది అవైలబుల్గా ఉంది. అలాగే స్వయం సహాయక సభ్యుల చేపించబడిన చెక్క బొమ్మలు, అన్ని చేత్తో చేసినవే అండి. ఇవైతే చాలా బాగున్నాయి. కొండ పంది బొమ్మలు, చెక్క బొమ్మలు,